ఎన్నాళ్ళని బట్టి అడుగుతూనే ఉంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్య, డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందుని ఇద్దామని అనుకుంటున్నాగా. అదే ఆలస్యం చేయకుండా రేపు దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య. జగత్రయం సర్వభూత నివాసో శ్రీ శ్రీ వాసుదేవ నమోస్తు. ఆగండి ఆగండి ఆగండి, నమస్కారం బాబు గారు. బావగారు, మనం ఇలా బియ్యంకులు అవుతాం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. మా బాగా అన్నారు. బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వచ్చేయండి, లేకపోతే భోజనాలు అయిపోతాయి. అలాగే. ఓరి నువ్వట్రా అన్నాళ్ళు ఏమైపోయావు, చెప్పబెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే గాని ఈ నాదస్వరం ఏంటి, హడావిడేంటి? హిందూకి నిశ్చితార్థం రా. గట్టి మేళం, గట్టి మేళం. ఇప్పుడు గట్టి మేళం ఏంటి మాంగళ్యధారణ కూడా అయిపోయిందా? అవ్వలేదు, బడ్జెట్ తొందరపడుతున్నారు. ఆశ్చర్యపడకండి. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం మామయ్య గారు. ఇందు ఇందు చక్రి వచ్చాడు. మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనలుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్. ఇదేమిటండి, నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఉంది, చెప్పండి. నిజానికి మా హిందూ ఈ అబ్బాయిని ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం. ఇందులో అపశృతులు వినపడకూడదు. చక్రి ఏమిటి మామగారు? ఎడు మామగారు మామగారు ఇడియట్. ఒరేయ్ వీడు బయటికి ఆగండి. ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుడిలో నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే, దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు. ప్యారుకేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది శబ్దభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కురకారులాగా వెర్రితలలు వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు సారీ సార్, మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా హిందూని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమ్మా. సిరిసిరి మూవలు అన్నట్టు అలనాటి ఆ సీత ఈనాటి దేవత. శతకోటి సీతల కలబోతే ఈ దేవత మా హిందూ. సార్ సార్ ఎమోషనల్ కాకండి. అయ్యానా? సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజున చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా. ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి. మితిమీరితే
ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకిలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్ చిరంజీవి చిరంజీవి. వస్తామండి. వస్తాను. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొరలే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్తర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్ళు చల్లగా ఐస్లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్ మిస్టర్ అచ్చిక్ స్వామి. వాట్ ఇస్ ద ప్రాయశ్చిత గణపతి క్షేత్ర అండ్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ విశేషం ఆఫ్ గణపతి? ప్లీజ్ చాలుగువా. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పులు చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్ కీ జై. భక్తులందరికీ మనవి, స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమైంది. భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు